హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండి. బాటిల్లో చూసారా, 1 లీటర్ బాటిల్లో ఎంత మంచిగా అసలు పచ్చిమిర్చి కాస్తుందని నేను అనుకోలేదండి. 4 కాయలు కాసినాయి అండి, 5 కాయలు కాసినాయి. మంచిగా మనం చట్నీలో వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు, ఏదైనా బిర్యానీలో వేసుకోవచ్చు. ఎంత మంచిగా కాసినాయి కదా. ఈ బాటిల్స్ వేస్ట్ కాకుండా రీసైక్లింగ్ చేశాననమాట నేను. సో ఇందులో అయితే ఇవన్నీ సంచులు అనమాట, మనం రైస్ సంచులు. సో ఇవన్నీ పచ్చిమిర్చి కాసినాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ప్లాంట్స్ అండి. చాలా మంచిగా కాసినాయి కదా పచ్చిమిర్చి, మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ చూసారా, ఇవి కూడా ఇలానే ఉన్నాయి. అన్నీ కూడా పాలకూర వేసాను అందులో, వేరే దాంట్లో. ఇందులో ఏమో నేను ఇది వేసానండి. యాక్చువల్లీ సమ్మర్ సీజన్ అని అంతగా మంచిగా రావట్లేదు. సో కొన్ని టమాటోస్ కూడా వేసాను. టమాటోస్ కూడా నేను రైనీ సీజన్లో అయితే వస్తాయండి. ఇప్పుడైతే ఎండాకాలం కదా, నేను పైన డైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల చెట్టు గట్టిగా అయిపోయింది. సో ఇవన్నీ అయ్యాయి అనమాట. బాటిల్స్లో గ్రో చేశాను అనమాట. పచ్చిమిర్చి ప్లాంట్ మంచిగా పచ్చిమిర్చి కాసింది. ఐఎమ్ హ్యాపీ. సో నాకు చిన్న హోప్ అనమాట, కాస్తాయని బాటిల్ వేస్ట్గా కాకూడదు. పాట్ కొనాలన్నా కూడా అదే రేట్ అవుతుంది, 150 రూపీస్ అట్లా ఉంటుంది పాట్ కొనాలంటే. సో పాట్ ఎందుకు కొనుక్కోవటం అని ఇట్లా నేను చేస్తున్నాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది నా రీసైక్లింగ్ బాటిల్స్ని ఇట్లా గ్రో చేయటం, టొమాటో ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ గ్రో చేయటము. సో నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోకి మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవి ఇవాల్టి హార్వెస్ట్ అనమాట, పచ్చిమిర్చి.